రోజుకు బక్కా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఇది 3వ రోజు. ఈ 3వ రోజు అయినా కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చలనం కూడా లేదు. ఎందుకు మరి ప్రభుత్వం ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు. అసలు నిన్న నుంచి చూస్తే కోర్టు కేసులు ఇవన్నీ చూస్తుంటే ఈ టీజీపీఎస్సీ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇక మేము పట్టిన కాలకు 3 కుందేళ్ళు అని. మరి వీటి కారణాలు ఏందో, ఈ కుందేళ్ళు ఏందో, 3 కాళ్ళు ఏందో, ఇలా మూర్ఖత్వం ఏందో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 1:50 ప్రిలిమ్స్ వాళ్ళు ఇస్తామని చెప్పినప్పటి నుంచి అభ్యర్థులు ఈ 12 సంవత్సరాల తర్వాత వచ్చింది పేపర్ లీక్ అవ్వడం, వీటన్నిటి వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పేసి 2 సార్లు రాసుకున్నాను, లీవ్లు పెట్టుకున్నవి అని ఎన్నో కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. వాటి దృష్ట్యా 1:100 ఏమని చెప్పారు గతంలో, అంటే ఒక 2-3-4 నెలల సంది. వీళ్ళు ఏమంటారు, ఇవ్వము అని చెప్పారు. కోర్టుకు కూడా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఒక రిట్ పిటిషన్ ఇచ్చారు. ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారము మాకు 1:100 ఇవ్వండి. మీరన్నా కొద్దిగా మేము రాజకీయ నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో నిండు అసెంబ్లీలో, వాళ్ళు కూడా ఈరోజు అధికారంలోకి వచ్చినాక అన్నీ మర్చిపోయారు. వాళ్ళకు మర్చిపోయిన వాళ్ళకు గుర్తు తెద్దామని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కానీ వాళ్ళకి కనికరం లేదు. కాబట్టి కోర్టును ఆశ్రయించను. కోర్టు మీరన్నా వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వమని అడిగారు. అడిగి రిట్ పిటిషన్ వేస్తే ఈ రిట్ పిటిషన్లో నెంబరు 16127 ప్రకారము ఈ రిట్ పిటిషన్ నెంబర్ అయితే కోర్టు ఈ రిట్ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి గతంలో ఉన్నటువంటి వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి జడ్జిమెంట్స్ అయితేంది, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు అయితేంది, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఇది ఏం చేయొచ్చు అని మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసి కోర్టు ఏమన్నదంటే మీరు ఇవ్వచ్చు, వీళ్ళకు ఇవ్వడం వల్ల ఏమాత్రం నష్టం లేదు, ఆ దిశగా మీరు ఆలోచన చేయండి అంటే వీళ్ళు ఏం చేసిర్రంటే మీరు వేసినటువంటి ఈ రిప్రజెంటేషన్ను మేము కన్సిడర్ చేస్తున్నాం, ఇది ఓకే మంచిదే, కానీ మీరు ఏదైతే వాళ్ళకు ఒకటి చెయ్యి అని చెప్పారో మేము దాన్ని రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మార్క్ చేసినాం. మరి ఎందుకు రిజెక్ట్ చేసిర్రు? అన్ని మంచిగానే ఉన్నాయి, ఓకే అన్న కన్సిడర్ చేసి రిజెక్ట్ చేసిర్రు. అసలు కారణం ఈ మనిషినా? మరి ఈ మనిషిని ఎందుకు తీసుకొచ్చి పెట్టారు? ఈ మనిషి గురించి గతంలో ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడు పిసిసి అధ్యక్షులు, ఇప్పుడు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు ఈయన గురించి ఎన్నిసార్లు మాట్లాడారు. ఈయనను టీజీపీఎస్సీ చైర్మన్గా నియమించగానే అడ్వకేట్ ఆనంద్ భాస్కర్ గారు ఈయన చేసినటువంటి అవినీతి కొన్ని లక్షలలో ఉందని ఆధారాలతో సహా మీడియాలో ముందుకు వచ్చి చెప్పిండు. 2-3 రోజులు అది చాలా చక్కర్లు కొట్టింది, ఒక చర్చనీయాంశంగా అయింది. మరి ఆ అంశాలను ఆధారాలతో సహా ఒక అడ్వకేట్ గారు పెడితే వాటిని ఇప్పుడు వాటి మీద ఎందుకు పొందబెట్టారు? ఆధారాలకు ఎన్ని ట్రక్కుల మట్టి పోసిర్రు? మీరు కబ్జాలు పెడుతున్నటువంటి భూములలో ఇల్లు కట్టుకుంటూ తోడుకొచ్చిన ఆ మట్టిని ఈయన వాస్తవాలపైన, ఈయన చేసిన అవినీతి పైన ఎందుకు కప్పిపెట్టి పెట్టారు? ఒక్కసారి చెప్పాలి. ఇతనే వీటన్నిటికి కారకుడు, ఇతని సమయం అయిపోతుంది. డిసెంబర్ 25 అయిపోతుంది. అయిపోయినాక ఈయన చేసినటువంటి ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఈయన అవినీతిని కప్పిపెట్టుకోవడానికి ఇప్పుడున్న అధికారులైనా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులైనా ఏది చెప్తే అది చేస్తాడు. ఇంకా మనకు ఈయన పోతే ఇలాంటి వ్యక్తి మనం ఆడిందే ఆట పాడిందే పాట చెప్పడానికి ఉండేటోడు ఉండడు. కాబట్టి ఆయన పోయే లోపల అన్నీ చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో నిరుద్యోగులను చీల్చి చెండాడుతూ మీరు ఏమన్నా ఏ బతుకన్నా బతుకు అంటున్నారు. అది అయితే అసలు ఈ 1:100 గురించి ఈ జడ్జిమెంట్ ఉంది. ఇది మేము రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖను రాస్తున్నాము, టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ఒక బహిరంగ లేఖ రాస్తున్నాము. ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలను నేను క్షుణ్ణంగా ఒక 2 నిమిషాలలో చదివి వినిపిస్తాను మీకు అందరికీ. 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ అయింది. రద్దయిన గత 2 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వివిధ కారణాల చేత పరీక్షకు హాజరు కాలేదు. చాలామంది పాపం హాజరైనటువంటి వాళ్ళు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయారు. ఎందుకంటే చిన్న చిరుద్యోగాలు చేసుకునే వాళ్ళు గవర్నమెంట్ అయినా ప్రభుత్వంలోనైనా ఇది ఎప్పుడు జరుగుద్దో ఏమో, ఈ కాంగ్రెస్ వాళ్ళు కళ్ళబొల్లి కబుర్లు చెప్తారు కాబట్టి ఎగ్జామ్ కరెక్ట్ టైంకి అవుతుందా కాదా ఇది ఏందనే దాంతో 3వసారి ప్రిలిమ్స్ పరీక్షను పెడితే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి లోకల్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు? మనమేమో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, బీఆర్ఎస్ను బొందబెట్టాలని మీరే చెప్పారు కదా. నేనే టీషర్ట్ వేసుకొని బీఆర్ఎస్ని ఎట్లా అంటే
బీఆర్ఎస్ బొంద పెడితేనే మనకు బుక్కెడు బో దొరుకుద్దని చెప్పినాం. నేనే చెప్పిన, నేను మాట్లాడుతుంటే సూర్యాపేటలో అందరు వీడియోలు తీసుకున్నాం. ఈ అభ్యర్థులు మేము అట్లా తిరుగుతుంటే ఆంధ్ర వాళ్ళు యూపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు చల్లగా ఫ్యాన్ల కింద కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని చదువుకుంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఢిల్లీ నుండి వచ్చేసి కనీసం ఒక 50,000 మంది రాశారు. ఇవాళ వాళ్ళకున్న 5% నాన్ లోకల్ రిజర్వేషన్ కింద వాళ్ళే ఎక్కువ వస్తారు. ఉండేటటువంటి ఉద్యోగాలు 500 కాబట్టి వాళ్ళకు 15,000 మంది ఇచ్చారు అనుకో, మొత్తం కొట్టుకుపోయేది వాళ్ళే. మరి వాళ్ళకు మేలు చేయాలని చూస్తున్నారా? తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు 4 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చినాయి. తెలంగాణలో కూడా 4 నోటిఫికేషన్లు వచ్చి ఉంటే తెలంగాణ అభ్యర్థులకు 4 సార్లు గ్రూప్ 1 రాసే అవకాశం ఉంది. కానీ 4 సార్లు 4 నోటిఫికేషన్ రాయాలి, కానీ ఒకటే నోటిఫికేషన్ 3 సార్లు రాసిన దౌర్భాగ్య స్థితి మనదే. దీనివల్ల వయోపరిమితి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి. గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం గ్రూప్ 1 మాత్రమే సిద్ధమవుతున్న అభ్యర్థులతో పాటు ఎస్ఎస్సి, సిజిఎల్, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి వివిధ పరీక్షలకు సీరియస్గా ఆబ్జెక్టివ్ తరాల్లో ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా ఎక్కువ మొత్తంలో గ్రూప్ 1 పరీక్షకు హాజరు కావడంతో ఒక కృత్రిమ వాతావరణం ప్రిలిమ్స్లో పరీక్షలో పెరిగి కేవలం గ్రూప్ 1 కోసమే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇలా మ్యాథ్స్ కూడా 30 మార్కులు ఉన్నాయి కాబట్టి కానిస్టేబుల్, సీజీఎల్ వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టు, వాళ్ళకు ఆబ్జెక్టివ్లో వాళ్ళకు అవకాశం ఉండేటట్టే ఉన్నాయి. ఈ మెయిన్స్ ఓరియంటేషన్ వీటిలో ముందు వస్తుగా ఉండేటోళ్లకు నష్టం చేకూర్చేటట్టు క్వశ్చన్ పేపర్ ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 563 ఉద్యోగ ఖాళీలతో వచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ అనేది గత 50 సంవత్సరాల్లో వచ్చిన అతిపెద్ద నోటిఫికేషన్. దాదాపు ఇది ఒక సివిల్స్ నోటిఫికేషన్కి సమానంగా ఉండడం వలన లక్షల సంఖ్యలో గ్రామీణ అభ్యర్థులు పోటీ పడడం, అరుదుగా ఇటువంటి భారీ నోటిఫికేషన్ రావడం, ఆశావుల సంఖ్య ఎక్కువగా ఉండడం, తెలంగాణలో నిరుద్యోగత తీవ్రంగా ఉండడం వల్ల ఈ అంశాలు గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 చొప్పున ఎంపిక చేయడం అనే అంశాన్ని బలపరుస్తున్నాయి. గ్రూప్ 1 అనేది ప్రతి సంవత్సరం యూపీఎస్సీ మాదిరిగా నోటిఫికేషన్ రాకపోవడం, ఇది రాష్ట్ర స్థాయిలో సివిల్స్ పరీక్ష లాంటిది కావడం, ఇది గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే సర్వీస్ కావడం, పుష్కర కాలం తర్వాత నోటిఫికేషన్ రావడం ద్వారా 1:100 నిష్పత్తిలో మెయిన్స్కు ఎంపిక చేయడం ద్వారా తెలంగాణలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తమ కళలు నెరవేర్చుకోవడానికి గ్రూప్ 1ను సాధించడానికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పుడు తెలంగాణ కోసం గ్రూప్ 1 పరీక్షను బహిష్కరించిన అభ్యర్థులకి ప్రస్తుత నోటిఫికేషన్లో మెయిన్స్ పరీక్షను రాసి అవకాశాలు పెంచి వారి త్యాగాలను గుర్తించి వారికి న్యాయం చేయడం ప్రభుత్వం బాధ్యత. దీనికైనా 1:100 చొప్పున అవకాశం కల్పించడం అనేది ఇప్పుడున్నటువంటి ఒక సత్యమైనటువంటి డిమాండ్, ఎంతో అవసరమైనటువంటిది. గత 2 సంవత్సరాల నుండి పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. వారి విలువైన డబ్బును, సమయాన్ని అన్నింటినీ వృధా చేసుకున్నారు. దీని కారణంగా టీజీపీఎస్ నిర్వహణ లోపం మాత్రమే. ఇంత నష్టపోవడానికి వీళ్ళ నిర్వహణ లోపమే. చాలామంది సీనియర్ అభ్యర్థులకు వయోపరిమితి రీత్యా కూడా ఇదే చివరి అవకాశం అవ్వడం అనేది ఈ అంశాన్ని 1:100 పరిగణించడానికి ఎంతో ముఖ్యమైనటువంటిది. 1:100 ఇవ్వడం వల్ల ఎవరికైనా నష్టం ఉందా అంటే అసలు నష్టం ఉండదు. నష్టం ఎందుకు ఉండదో చెప్తున్నాను. 1:50కి 1:100కి మధ్య మార్కుల వ్యత్యాసం 5 నుండి 10 మార్కుల మధ్య ఉంటుంది. మరియు దీనివల్ల ఎవరికి నష్టం లేకపోగా చాలా సంవత్సరాల నుండి గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న దాదాపు మరో 30,000 మంది తెలంగాణ యువతకు మెయిన్స్ రాసే అవకాశం లభిస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష అనేది కేవలం ఒక స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఇది ఒక గేమ్ ఆఫ్ లక్. ఎందుకనగా ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం వల్ల అభ్యర్థుల ఎంపికలో లక్ ఫ్యాక్టర్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మరియు ఒక అభ్యర్థి యొక్క పూర్తి సామర్థ్యాన్ని ప్రిలిమ్స్ పరీక్షను బట్టి పూర్తిగా అంచనా వేయలేం. కారణం, ప్రిలిమ్స్లో తక్కువ మార్కులు సాధించినప్పటికీ మెయిన్స్ పరీక్షలో తమ ప్రతిభతో టాపర్లుగా నిలిచిన ఉదాహరణలు యూపీఎస్సీలో మనకు కోకొల్లలుగా ఉన్నాయి. టీనా దబి గారు 82 మార్కులు వచ్చినాయి ప్రిలిమ్స్ పరీక్షలో. కానీ అప్పుడు ఉన్నటువంటి కటాఫ్, ఓపెన్ కటాఫ్ 100+. కానీ ఈమెకు 82 మార్కులు వస్తే ఈమె మెయిన్స్లో తన ప్రతిభను కనబరిచి మెయిన్స్లో ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది. మోహిత శర్మ 150 మార్కులు, కానీ ఈమెకు 300 ర్యాంక్ వచ్చింది మెయిన్స్లో. టీనా దబి 72 మార్కులు, ఆల్ ఇండియాలో 15వ ర్యాంక్ వచ్చింది. అంటే ప్రిలిమ్స్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మెయిన్స్లో తమ సబ్జెక్టివ్ కాబట్టి సబ్జెక్టివ్లో తన స్కిల్స్ను ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. పై ఉదాహరణను గమనిస్తే ప్రభుత్వ పాలనలో, ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1 స్థాయి అధికారుల ఎంపిక ప్రక్రియలో
వారి యొక్క పూర్తి సామర్థ్యాలను మెయిన్స్ పరీక్ష ద్వారా మాత్రమే వెలికి తీసే అవకాశం ఉంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది 150 మార్కుల ఆబ్జెక్టివ్ పరీక్ష కాగా మెయిన్స్ అనేది 900 డిస్క్రిప్టివ్ పేపర్ ఉండేటటువంటిది. ఆబ్జెక్టివ్ పేపర్ ఓన్లీ 150, అందులో నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఎవరినైనా పెట్టవచ్చు, వాళ్ళకు కొంత కలిసి రావచ్చు. కానీ డిస్క్రిప్టివ్ పేపర్ ఫైనల్ ఎగ్జామ్లో 900కు మనం ఎస్ఐస్ రాయాలి. 1:100 ఎంపికైన టీజీపీఎస్సీ ప్రస్తుత అభిప్రాయం. ఈ టీజీపీఎస్కి లాజిస్టిక్స్ సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తుంది. 1:50కి బదులుగా 1:100 చొప్పున పిలిస్తే పేపర్ల మూల్యాంకనంకు కాస్త ఆలస్యం అవుతుందని, తద్వారా ఫలితాలు వెల్లడించడానికి ఆలస్యం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మరి మీరు 2 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు 12 సంవత్సరాలు మీరు నోటిఫికేషన్ అయినప్పుడు అభ్యర్థులు ఆగిరు కదా, 2 నెలలు మేము ఆగలేగా, మేమే ఆగుతామని చెప్తున్నప్పుడు మీకు ఎందుకు అంత ఊరాటం? వాస్తవం ఇక్కడ లాజిస్టిక్స్ వర్సెస్ లైఫ్ టైం ఆపర్చునిటీ అనే అంశాలను గమనిస్తే అభ్యర్థుల జీవితకాల అవకాశంతో పోలిస్తే లాజిస్టిక్స్ అనే సమస్య చాలా చిన్నది. ఇక్కడ మూల్యాంకనం అనే విషయాన్ని పరిశీలిస్తే ప్రతి ఏడాది లక్షల మంది డిగ్రీ పరీక్షలు రాసే విద్యార్థుల పేపర్లను 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఫలితాలు వెల్లడిస్తారు. అలాంటిది 1:100 ఎంపిక వల్ల దాదాపు 60,000 మంది అభ్యర్థులు మెయిన్స్కి ఎంపిక అవుతారు. వారిలో చాలామంది మెయిన్స్ పరీక్షలకి హాజరు కారు. మిగిలిన వారి పేపర్లు మూల్యాంకనం చేయడం పెద్ద సమస్య కాదు. మెయిన్స్లో ఇంగ్లీష్ అర్హత పరీక్ష కూడా ఉండడం వల్ల ఇంగ్లీష్ పరీక్షలో అర్హత సాధించే వారి పేపర్లు మూల్యాంకనం అర్హత సాధించే వాళ్ళు తక్కువ, దానివల్ల వాళ్ళ పేపర్లు దిద్దరు. దీనివల్ల కూడా మెయిన్స్లో దిద్దేటటువంటి పేపర్లు చాలా తగ్గిపోతాయి. 1:100 నిష్పత్తిలో గతంలో ఎంపిక చేశారా అనేటటువంటిది మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి లేవంటున్నారు కదా, గతంలో ఏమన్నా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏమైనా చేసింది అనేది ఉదాహరిస్తే 1:100 ఎంపిక అనేది ప్రస్తుతం కొత్త ఏమి కాదు. వైఎస్ఆర్ హయాంలో అభ్యర్థుల కోరిక మేరకు 1:100 చొప్పున మెయిన్స్ అవకాశం కల్పించడం జరిగింది. మరి అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెసే కదా, ఆయన కూడా పెట్టుకొని మొన్న ఎన్నికలలోకి వచ్చారు కదా, మరి ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తే మంచిది కదా. ఇటీవల ఏబిపిఎస్ కూడా నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 2లో మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో అవకాశం ఇచ్చారు. తెలంగాణలో 2023 ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అప్పటి శాసనసభ పక్ష నేతగా ఉన్న ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు మరియు గౌరవ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కూడా ఎక్కువ సంవత్సరాల తర్వాత తెలంగాణలో మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కావడం, చాలామందికి అవకాశం కల్పించడం అవసరత ఉన్నదనే సందర్భంగా అసెంబ్లీలో నొక్కా నుంచి స్పీకర్ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నానని చెప్పడం జరిగింది. ఈ వీడియో 3 నెలల సంది చక్కర్లు కొడుతున్నా కానీ వీళ్ళకు ఎలాంటి చెవులు వినపడట్లేవు. 1:100కి సమర్థన. ఈ 1:100ను మనం ఇవ్వచ్చా అనేటటువంటిది ఒక లీగల్ ఒపీనియన్ అయినా, ఒక వేరేటటువంటి ఒక మానవత దృక్పథంతో చూసినా కానీ పార్టీలు కూడా ఏమైనా అపోజ్ చేస్తాయి అనేటటువంటి చూస్తే ఇటీవల ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా గ్రూప్ 1లో 1:100 డిమాండ్ను సమర్థించి అభ్యర్థుల కోరిక మేరకు వారికి 1:100 చొప్పున మెయిన్స్ అవకాశం కల్పించి ఎక్కువ మంది తెలంగాణ నిరుద్యోగ యువతకు మెయిన్స్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కూడా మనం టీవీలలో చూస్తున్నాం. వారు ధర్నాలు, రాస్తారోకులు, ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ తెలంగాణ యువతకు 1:100 చొప్పున అవకాశం కల్పించి తీవ్ర ఒత్తిడిలో ఉన్న తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని తెలంగాణలోని మేధావులు, పౌర సంఘాలు, విద్యార్థి సంఘాలు మరియు నిరుద్యోగుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అందరి పౌర సమాజం నుండి, రాజకీయ పార్టీల నుంచి, అందరి నుంచి కూడా ఇది ఇవ్వడం మంచిదే అని చెప్తున్నా కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఉరుకుతున్నారు. ఎందుకంటే కారణం ఈ వ్యక్తి ద్వారా అనేది మనకి ఇప్పుడు స్పష్టం అవుతున్నది. అది మీరు చెప్పింది, ఆయన పెద్ద దొంగ, ఫోన్ ట్యాపింగ్ చేసిరని కూడా మీరే చెప్పారు. మరి 1:100 వల్ల న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా? మరి న్యాయపరమైన చిక్కులు అంటున్నారు కదా, నేను లీగల్ ఒపీనియన్ పంపిస్తా అంటున్నారు కదా, చూద్దాం అవి కూడా. టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఒక నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలు రూపొందించడం, దానిలో మార్పులు చేసే అధికారం ఆ సంస్థకు ఉంటుంది. ఉదాహరణకు గ్రూప్ 1 నోటిఫికేషన్లో పారా 18 ప్రకారం నోటిఫికేషన్కి సంబంధించి మార్పులు చేర్పులు చేసే అధికారం, నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం, విచక్షణ కూడా టీజీపీఎస్కి ఉంటుంది. ఇందులో స్పష్టంగా పేర్కొన్నది ఈ పేరాలో. కాబట్టి నిబంధన ప్రకారం 1:100 ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా ఇచ్చే అధికారం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉంది. ఏపీపీఎస్సీ కూడా గ్రూప్ 2కు 1:100 ఈ పేరా నిబంధనలు పెట్టుకొని ఇచ్చింది. అయితే ఒక ఆయన అంటాడు, ఒక ఎమ్మెల్సీ పారా 18లో ఉంది, పారా 18లో ఇంకా చాలా బోలెడని ఉన్నాయి చదివిరా అంటున్నారు.
అవన్నీ చదివినాం, ఎన్ని అన్నీ ఉండవచ్చు. వాళ్ళకి విచక్షణ అధికారం ప్రకారం నోటిఫికేషన్ రద్దు చేసుకోవచ్చు. మరి నీ ప్రభుత్వమే గతంలో 2 సార్లు ఒకే గ్రూపానికి ఎందుకు 2 సార్లు ఎగ్జామ్ పెట్టింది? మీకు ఆ రోజు విచక్షణ అధికారాలు ఎందుకు వచ్చినాయి? మీకు గురువు, మీకు ఫేస్ వాల్యూ లేక రాజశేఖర్ అన్న రాజన్న బిడ్డ అని తెచ్చుకొని షర్మిలని తెచ్చుకొని ప్రచారం చేసుకోరు కదా. మరి ఆ పెద్ద ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మీరు ఎందుకు కొనసాగించడం లేదని కూడా అడుగుతున్నాం. 2002 తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ అర్హత మాత్రమే జనరల్ కేటగిరీకి 40, బీసీలకు 35, ఎస్సీ ఎస్టీలకు 30% నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కానీ ప్రిలిమ్స్ పరీక్షల ఫలితాల విడుదల అనంతరం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు అప్పటి ప్రభుత్వం అర్హత మార్కులను జనరల్ కేటగిరీలో 30కి, బీసీలకు 25కు, ఎస్సీ ఎస్టీలకు 20% కట్ ఆఫ్ మార్కులను తగ్గించింది. మరి ఈ రిక్రూట్మెంట్ అనేటటువంటి పోలీస్కు అదొక రిక్రూట్మెంట్ బోర్డు, అది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, అది ఇంకేదో చట్టం ద్వారా వచ్చినటువంటిది కూడా కాదు. అది ఒక బోర్డు, రిక్రూట్మెంట్ బోర్డు. వాళ్ళే తగ్గించుకున్నప్పుడు మరి వాళ్ళని అందరినీ మీరేగా ట్రైనింగ్కి పంపించింది. వాళ్ళందరికీ కూడా అలాట్మెంట్ ఆర్డర్లు, జాబ్ అలాట్మెంట్ ఈ కార్డులు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో అక్కడిక్కడ మీరు అన్ని ఫోజులు కొట్టుకొని ఫ్లెక్సీలు కట్టుకున్నారు కదా. మరి వాళ్ళకే ఈ పంపించినప్పుడు మరి మాకు ఇవ్వడానికి మీకు ఎందుకు అంత నొప్పేంది? మరి ఈ వ్యక్తి అయినా మీరు అమ్ముకున్నారు అనేటటువంటిది మీరు ఇప్పుడు చెప్పాలి. ఇది బహిరంగ లేఖిస్తున్నాం సీఎం గారికి ఈరోజు. కాబట్టి పై అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువత తమ కళల ఉద్యోగమైన గ్రూప్ 1 సాధించాలన్న ఆకాంక్షను మన్నించి మన ప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్స్కి వన్ ఇస్ 100 నిష్పత్తిలో ఎంపిక చేసి రద్దయిన తర్వాత 2 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యి ప్రస్తుత త్రుటిలో మెయిన్స్ అవకాశం కోల్పోయే పరిస్థితిలో ఉన్న సీరియస్ అభ్యర్థులకు మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని చేతులెత్తి ఈ ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది. మరి ఈ వ్యక్తి అడ్డుపడుతుండడానికి ఏంటంటే, మరి నువ్వు అంత స్ట్రిక్ట్ ఆఫీసరు, అంత టెక్నాలజీని ఉపయోగించేటటువంటి ఆఫీసరు, ఒక డీజీపీగా చేసినటువంటి వ్యక్తివి, నువ్వు అందరికాడ బయోమెట్రిక్ తీసుకున్నావు. బయోమెట్రిక్ తీసుకొని టెక్నాలజీని ఉపయోగించడం దిట్టయినటువంటి వారివి. మరి 20 రోజుల వరకు నువ్వు ఎందుకు అటెండెన్స్ ఇవ్వలేదు? ఇది ఒకటి. మరి నువ్వు ఇంతవరకు నువ్వు ఫైనల్కి ఎందుకు పెట్టలేదు? నువ్వు ఓఎంఆర్ కీ పెట్టకముందే ఓఎంఆర్ని అప్లోడ్ చేసినావు, మళ్ళీ తర్వాత కీ పెట్టినావు, కీ తీసేసినావు. ఈ లూప్ హోల్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి? మరి దీనికి సమాధానం చెప్పాలి. ఒక ఆయన అంటాడు, ఇప్పుడు అసలు మేము ఇవ్వము, మేము చెప్పినామంటారు. ఈ నుంచి జడ్సన్ అన్న ఆమర్ నిరాహార దీక్ష కానించి సీఎం గారికి బహిరంగ లేఖను దీన్ని పంపుతున్నాం. 2 మాటలు చెప్పేసి ముగిస్తాం. ఇంకొకటి, ఈయననే ఎందుకు అంటున్నామంటే అమ్ముకున్నారు అనే దానికి బలమైన కారణం. నువ్వు టీజీపీఎస్సీ కాన్స్టిట్యూషనల్ బాడీ, మహేందర్ రెడ్డి గారు గౌరవ డీజీపీగా పనిచేసినటువంటి వారు, ఇలా గౌరవ టీజీపీఎస్కి చైర్మన్గా ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు కాన్స్టిట్యూషనల్ బాడీ, బల్మూరు వెంకట్ గారిని మీరు ఎందుకు డేట్లు అడిగారు? బల్మూరు వెంకట్కు మీకేం సంబంధం? బల్మూరు వెంకట్ గారిని అడిగితే బల్మూరు వెంకట్ గారు వెళ్ళి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటున్న అశోక్ సార్ని ఎందుకు అడిగిర్రు? ఆయన నిన్న వీడియోలో చెప్పిర్రు, గతంలో కూడా చెప్పిర్రు. గతంలో కూడా ఆయన ఏం చెప్పిండు? నేను నిన్న ఏం చెప్పిండంటే అశోక్ సార్ అనేటి ఆయన గతంలో డేట్లు ఇచ్చిన ఆయన మళ్ళీ ఇప్పుడు ఈయన ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఈయన ఎందుకు దీక్షలు చేస్తుండని చెప్పిర్రు. మరి మిమ్మల్ని అడుగుతున్నాము బహిరంగంగా, అసలు మీరు ఎందుకు ఆయన డేట్లు అడిగిర్రు? నువ్వు బల్మూరు వెంకట్ బల్మూరు వెంకట్ ద్వారా అమ్ముకున్నారా? అసలు బల్మూరు వెంకట్ ఈ విషయంలో పదే ఎందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు? చలగాన్ దయాకర్ వచ్చి ఎందుకు పెడుతున్నారు? మీరు అందరు కలిసి ఏం గుడుపుట అని చేసిర్రు? మీరు వీళ్ళని అడగడంలో ఉన్నాడు అంతరాయం ఏంటి? ఇగో మీ మనుషులు చెప్పినటువంటిదే వినండి, ఇప్పుడు వినిపిస్తాగా మీకు మొత్తం వీళ్ళ తతంగా వినరి. ఇగో చూడండి నా వీడియో, ఇగో ఇట్లా ఎగిరిపోతాయి. నా ప్రమేయం లేకుండా నా దాంట్లోకి వెళ్ళి వీడియో ఎగిరిపోతుంది. ఇది నిన్న మొత్తం ఉండే, ఇది నిన్న వేరే డోలో పంపించినాం. ఇగో ఇట్లా కొట్టగానే ఇగో దిస్ మీడియా ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆన్ యువర్ ఇంటర్నల్ స్టోరేజ్. ఇది ఫోన్ హ్యాకింగ్ కాదా? ఇది ఫోన్ హ్యాకింగ్ కాదా? ఎందుకు మీరు నన్ను ఇట్లా చేస్తున్నారు? మీరు పంపించిన దాంట్లో ఉంటే ఉండాలి. ఈయన చిత్తశుద్ధి ఉంది. ఎక్కడ ఎవరు నిరాదీక్ష ఇంతకుముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకుని
ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభాని కోసం పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండని అడుగు. కాబట్టి ఆ డేట్లు ఇచ్చారు కరెక్టే, సంతోషము, పిల్లలు చదువుకుంటున్నారు. వాటిని పోస్టులు పెట్టారు. డేట్లు ఎవరు ఇచ్చారు సార్? అంటే చెప్పాను నేను ఏ టైంలో బాగుంటుంది అనేది చెప్పాను. మీరే చెప్పారు. ఓకే, మీరు ఇవాళ టీజీపీఎస్సీలో ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది లేదు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నారు. ప్రక్షాళన అంటే ఇదేనా? ఒక చైర్మన్ ఒక ఎమ్మెల్సీని అడగడం, ఎమ్మెల్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లను అడిగి డేట్ ఇవ్వడం, ఇదేనా ప్రక్షాళన? ఇదేనా ట్రాన్స్పరెన్సీ? ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు అమ్ముకున్నారనేటటువంటిది ఇప్పుడు మాకు కలుగుతున్నటువంటి నమ్మకం అటెండెన్స్లో కానీ మీరు చేసినటువంటి విధానంలో కానీ దేంట్లో కానీ లేదు. మీరు అంటున్నారు కదా, మేము ఇక్కడ ఉన్నటువంటి జడ్జిమెంట్ కాపీలో టైం టు టైం అనేటటువంటిది నోటిఫికేషన్ ఇచ్చేటటువంటిప్పుడు ఇప్పుడు జీవోలు ఇస్తున్నామని మీరు టీజీపీఏ మీరు గౌరవ హైకోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో చెప్తున్నారు. మరి జీవో 29 ఎక్కడ పోయింది? జీవో 29 ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఇంకొకటి 55 జీవోని తీసేసి దాని ప్రకారం 1:50 ఇచ్చిర్రు అంటున్నారు. 55 జీవోలో సామాజిక రిజర్వేషన్లు ఉన్నాయి. సామాజిక ఆ రోజు 55 ఉన్నప్పుడు నేను 1:100కు సమర్థించిన. ఈరోజు 55 జీవో తీసినా కాబట్టి 50 ఇస్తున్నా అంటున్నావు. 55 ఉన్నప్పుడు మాకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు రిజర్వేషన్స్ వచ్చినాయి. మరి ఈరోజు 55 తీసేసినప్పుడు ఎవరికి రిజర్వేషన్లు పోతున్నాయి? మా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ తీసేసి ఇంకా 1:50కి ఇస్తున్నాను చెప్తున్నావు. బల్మూర్ వెంకట్ ఏం మాట్లాడుతున్నారు? నీకు అధికారం వచ్చేంత వరకు అయితేనే ఎస్సీ ఎస్టీలు కావాలి. అధికారం రాగానే రెడ్డి కాంగ్రెస్ లేకుంటే ఏ కాంగ్రెస్? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదే పోదాం పారి, ఢిల్లీకి పోదాం పారి ఏమంటున్నామంట. ప్రతిపక్షాలు ఎవడో ట్రైన్ టికెట్లు బుక్ చేపిస్తున్నాడు, ఎవడో ఫ్లైట్ టికెట్లు బుక్ చేపిస్తున్నాడు, దీని వెనక ఎవడున్నాడు అనేది. మరి ఆ రోజు నువ్వు ఎందుకు వచ్చినావు? దేని కొరకు వచ్చినావు? అలా నువ్వు ప్రతిపక్షం కాదా? మీకు చేత కాక మీరు చేతగాని దద్దమ్మలై ఈరోజు మీ అమ్మడి తిరుగుతుంటే పొరగాలను అందరిని అరికోస పెట్టించుకుంటా నీ అమ్మడి తిరిగి చప్పట్లు కొట్టించుకుంటూ నీ అమ్మడి రానోళ్ళ నువ్వు ఒక ఇగోకు పోయి ఇలా పాల్స్ స్టేజ్కి పోయి ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని నువ్వు ఎవరిని కమ్ముడు పోయి అసలు దొంగవు నువ్వు. నీకు ఎన్ని ఓట్లు పడ్డాయి? నీ క్రెడిబిలిటీ ఏంది? 3,000 ఓట్లు వచ్చినాయి నీకు. ఒక జాతీయ పార్టీ నుండి పోటీ చేసినవి ఇలా 3,000 ఓట్లు వచ్చినవానికి ఇలా నీకు ఎమ్మెల్సీ వచ్చింది. ఇలా మా పుణ్యం కాదా అది? ఇలా నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు. రాని బహిరంగ చర్చకు రారు. నేను ఒక్కరిని వస్తా అన్ని ఆధారాలతోటి. ఇలా నువ్వు జాబ్ క్యాలెండర్ అంటున్నావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరం నింపుతున్నావు. ఒక్క సంవత్సరంలో జాబ్ క్యాలెండర్లో 6 నెలలు అయితే జాబ్ క్యాలెండర్ అయిపోతుంది. ప్రియాంక గాంధీ తోటి నువ్వు యూత్ డిక్లరేషన్ పెట్టించిన నా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్లే ఇలా నా ఎస్సీ ఎస్టీని బీసీలను ఈ నా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఈ అణగారిన వర్గాలను మొత్తాన్ని నువ్వు నాశనం చేయట్లేవా? నీకేం అధికారం ఉన్నది? 3,000 ఓట్లు వచ్చినాని ఇవాళ 30 లక్షల మందిని కడుపు మీద కొడతావా? నీకు నువ్వు అసలు రేవంత్ రెడ్డిని మా దగ్గరికి ఎందుకు మమ్మల్ని ఎందుకు గెలవనీయకుండా చేస్తున్నావు? మీ గూడు పుటాను నీ వెనకున్నటువంటి శిఖండి రాజకీయము నువ్వు చేసేటటువంటి సిండికేట్ రాజకీయం మొత్తం కూడా మేము బయట పెడతాం. సో మేము నువ్వు ఇవాళ అడ్డుకోవచ్చు. మాకు అవును భయ్ నువ్వే టికెట్లు బుక్ చేయి, నువ్వే పోతాం, బాజాప్తా అడుగుతాం, జోలో పెట్టి అడుగుతాం. బీఆర్ఎస్ వాడు కాడికి పోతాం, వాళ్ళు చేయబట్టే కదా మేము 10 ఏళ్ళు నష్టపోయినాం అన్నాం. వాళ్ళు వచ్చిర్రు, అరే భయ్ నువ్వు 10 ఏళ్ళు నీ వల్ల నష్టపోయినా, వీడు కూడా లేదు, వీడిని గెలిపిస్తే జోలో పెట్టి మాకు బిచ్చమే అంటాం, డబ్బులు బిచ్చమే అంటాం. మమ్మల్ని బిచ్చగాళ్ళని చేసిర్రు. బిచ్చం అడుక్కొని మిమ్మల్ని ఏం చేయాలని చేస్తాం. బీజేపీ కాడ బరాబర్ పోయి జోలో పెడతాం, తెలంగాణ పౌర సమాజంలో జోలో పెడతాం, అందరి కాడ జోలో పెట్టి అమరవీరుల స్తూపం దగ్గరికి పోతాం. ఇంకొకటి, నీకు తెలంగాణ అమరవీరుల గురించి తెలుసా? నువ్వేమైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నోనివా? తెలంగాణలో మీ పేపర్ చించేసినప్పుడు నువ్వు ఉన్నోనివా? ఆయన నువ్వు లాగు కట్టినవా? అసలు ఉద్యమం లాగు కట్టినవా? ఇవాళ నీకు ఏం తెలియకుండా అవాకు చవాకులు ఒకటే గొంతు మాట్లాడేటప్పుడు నరాలు దిగేటట్టు గొంతు పెంచుకొని మాట్లాడతావు. ఇదేనా? మీకు ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు విషయాలు తెలియదు. మీరు ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు అన్న దానికి మొత్తం మమ్మల్ని నాగం చేస్తున్నారు. ప్రజాపాలనలో నిరుద్యోగులను రోడ్డుకి ఎక్కియడం ఇది కరెక్టేనా? నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులు ధర్నాలకు దిగడం ఇది కరెక్టేనా? మీరు ఢిల్లీలో ఉన్నారు తెలుసుకోరు, మీరు పంతాలకు పోవద్దు. మీరు ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నారు, 18,000కే నోటిఫికేషన్ ఇస్తుంటున్నారు. ఇంకా 1,82,000 ఉద్యోగాలు ఎవరి జోబులోకి పోయినాయి చెప్పండి. మీరు అన్నమాట మీరు తప్పిపోయారు. ఇవాళ మరి సరే ఓకే, 8 నెలలు అయినా 7 నెలలు అయినా 2 లక్షలకు ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తున్నావా? ఒక సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ చెప్పించినావు. మరి ఆ మాట ఏమైపోయింది?
ఖచ్చితంగా. సరే, ఇంకా ఇది కూడా ఒక నీచమైనది పక్కన పడి మేనిఫెస్టోలో కూడా నేను నిన్న మొత్తం మైక్రోస్కోప్ పెట్టి ఎత్తికిన అలా 1,00,000 ఉద్యోగాలను మెయింటైన్ చేసిన. అక్కడికి కూడా వచ్చి మళ్ళీ నేను మేనిఫెస్టోలో 1,00,000 అంటాం. మరి ఆ 1,00,000 ఇచ్చిన ప్రియాంక గాంధీ పోని ఆమె వల్ల పనికిరానా, ఆమెకు తెలియదు, మీరు రాసి ఇచ్చింది చదువుద్ది అన్నాం అనుకో, అట్ట కూడా ఓకే. మరి 1,00,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. ఇంకా మరి నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం ఏది చేసినా ఎట్ట మాట్లాడినా ఇవాళ మీకు అధికారం వచ్చిందన్న అహంకారం తప్పితే నిరుద్యోగులకు చేద్దామని కాదు. ఇప్పటికి నేను బరాబర్ చెప్తున్నా, మేము దగ్గర తిరిగినాక మీరు స్పందించకుండా ప్రతిపక్షాల దగ్గరికి పోయినాకనే మీకు ఇప్పుడు మళ్ళీ దెబ్బ పడుతుంది స్థానిక సంస్థలలోనని మీరు భయపడి ఇప్పుడు వచ్చిరే తప్పితే మేము మీ దగ్గరకు వస్తే బల్బు మాటలు మాట్లాడారు. మీరు అందరూ మీ బల్బు పొగరు మాటలు మాట్లాడారు. మీతో ఏమవుతుంది, ఏం కాదు, ప్రభుత్వం చూస్తుంది, అది చూస్తుంది, నిరుద్యోగులు అంటే మీరే ఉన్నారా అన్నారు. మరి నిరుద్యోగులు అంటే మేమేనప్పుడు మేనిఫెస్టోలు అదే పెట్టారు. మరి మేమేనప్పుడు ఒక సంవత్సరం ఇంకో కొత్త నిరుద్యోగులు వస్తారని తెలియదా? 2,00,000 ఉద్యోగాలను ఎందుకు మాట్లాడారు? 1,00,000 ఉద్యోగాలను మేనిఫెస్టోలు ఎందుకు పెట్టు? ఇవన్నీ బరాబర్ మీరు చేసినటువంటి తప్పులు కాబట్టి ఇంకా వీటిని సహించేది లేదు. మీరు కాకపోతే మమ్మల్ని ఏదైనా చేసుకోవచ్చు, ఫోన్ ల్యాక్ చేసుకోవచ్చు, సంపవచ్చు. ఈ తెలంగాణ కొత్త ఏం కాదు. మేము ఆమర నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. దయచేసి నిరుద్యోగులారా, మన గురించి ఆమర నిరాహార దీక్ష చేస్తున్నటువంటి జడ్సన్ అన్న దగ్గరికి వచ్చి మీరు సంపూర్ణ మద్దతు వేలాదిగా తరలి వచ్చి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి రావాలి అన్న. మీరు చేస్తున్నటువంటి అన్న దీక్ష చేస్తున్నటువంటిది ఎట్లా అంటే ఒక నిజంగా మొత్తం వీళ్ళకి తెలియాలి, వీళ్ళ ఇంత చేస్తున్నాడు ఎట్ట చేస్తున్నాడు అనేటువంటి మీరు అంటారని వెయింగ్ మిషన్ కూడా తెచ్చుకొని మీకు కళ్ళకు కట్టినట్టు వెయిట్ని కూడా రోజు చూపిస్తున్నారు. దయచేసి మీరందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ 58, నిన్న 66, ఇవాళ 58 అంటే మీరే ఆలోచించుకోండి. 8 కేజీల వెయిట్ అనేటటువంటిది ఏం ఆహారం తినకుండా ఆహార పానీయాలన్నీ బంద్ చేసి చేయడం వల్ల అన్న ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. 3వ రోజు జడ్సన్ అన్న కనుక ఏమన్నా అయితే తెలంగాణ అగ్నిగుండమే. ఎందుకంటే ఆయన ఎంత నిజాయితీ పరడో మీకు తెలుసు. ఇగో ఈ బుక్ ఇది చేసిండు జడ్సన్ అన్న. దీనివల్లనే ఇలా మీరు అధికారంలో కొలుకుతున్నారు. మీరు ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని రాండి. అన్నను బయటికి పంపించారు, ఇప్పుడు మమ్మల్ని కూడా కోసపెట్టిస్తున్నారు. సరే, ఇక అన్ననంటే తప్పించారు. మరి మా గోడు కూడా మీరు మూట కట్టుకోవద్దు. నిరుద్యోగులతోటి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవడు బాగుపడినా గుర్తుపెట్టుకోరు. ఒక అనుకో ముందు జోలే పడతాం. ఇంకా ఢిల్లీ పోవడానికి జోలే పట్టి అడుగుతాం. అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి ఢిల్లీ పోవడానికి అందరిని అడుగుతాం. మాకు మద్దతును కూడా జోలే కట్టి అందరినీ అడగడం జరుగుతుంది. దయచేసి నిరుద్యోగ లోకమా, తెలంగాణ సమాజమా, జడ్సన్ అన్నకు మద్దతుగా ప్రతి ఒక్కరు వచ్చి తన సంఘీభావాన్ని తెలపాలని వేడుకోవడం జరుగుతుంది.